అష్టాదశ శక్తిపీఠాలు, వాటి అద్భుతాలు తెలుసుకుందాం. శంకరుని భార్య సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. విష్ణుమూర్తి ఆమె శరీరాన్ని సుదర్శన చక్రంతో 18 భాగాలుగా ఖండించగా అవి వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు. అమ్మవారి కాలిగజ్జెలు పడిన చోటు శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. శాంకరీదేవిగా ఇక్కడి అమ్మవారిని కొలుస్తారు. వీపు భాగం తమిళనాడులోని కంచిలో పడింది. కామాక్షిదేవిగా కొలువై ఉంది. కామాక్షిదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించారని ప్రతీతి. ఉదర భాగం పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో పడింది. ఇక్కడ శృంఖలాదేవిగా పూజలందుకుంటోంది. తల వెంట్రుకలు కర్ణాటకలోని మైసూర్లో చాముండి కొండపై పడ్డాయి. చాముండేశ్వరి దేవిగా కొలువై ఉంది. మహిషాసురుడిని సంహరించిన దేవిగా మహిషాసుర మర్దిని రూపంలోనూ పూజలందుకుంటోంది. దంతాలు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలో పడ్డాయి. ఇక్కడ జోగులాంబ దేవిగా కొలువై ఉంది. మెడభాగం పడిన శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిగా భక్తులను దర్శనమిస్తున్నారు. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు మునులను హింసించేవాడు. మృత్యుంజయుడైన అతడిని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెద రూపంలో వచ్చారు. అలా అమ్మవారికి భ్రమరాంబికాదేవి అని పేరు వచ్చింది. కళ్ళు పడ్డ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో అమ్మవారు వెలిగిపోతూ ఉంటారు. కొల్హాపూర్ని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడి అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద మహోర్లో ఏకవీరాదేవి ఆలయం ఉంది. సతీదేవి కుడి చేయి ఇక్కడ పడింది. అమ్మవారి శిరస్సు భాగం మాత్రమే పెద్ద కళ్ళతో గర్భగుడి పై కప్పును తాకేంత ఎత్తు కలిగి ఉంటుంది. సతీదేవి పై పెదవి పడిన స్థలం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి క్షేత్రం. తన రక్తం ఎన్ని చుక్కలు నేలపై పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొచ్చేలా అంధకాసురుడని రాక్షసుడు బ్రహ్మదేవుని వరం పొందాడు. అతన్ని సంహరించేందుకు అమ్మవారు మహాకాళి అవతారం దాల్చి నాలుక పొడవుగా చాచి అంధకాసురుని రక్తం ఒక్క బొట్టైనా కింద పడకుండా చేసి అతడిని సంహరించింది. సతీదేవి ఎడమ చేయి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. పురుహూతికా దేవిగా పూజలందుకుంటున్నారు. ఈ దేవి 4 చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, తామర పువ్వు, మధుపాత్ర ఉంటాయి. నాభిపడిన ప్రాంతం ఒరిస్సాలోని బీజాపూర్ గిరిజాదేవిగా పూజలందుకుంటుంది. ముఖం మాత్రమే కనిపించేలా విగ్రహం పూలు, దండలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఎడమ చెక్కిలి భాగం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో పడింది. మాణిక్యాంబ అమ్మవారుగా కొలువై ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశంగా ద్రాక్షారామాన్ని భావిస్తారు. భోగం, మోక్షం, వైభవాలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ఇది విరాజిల్లుతుంది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉండే కామాఖ్యాదేవి ఆలయంలో కామరూపి దేవి కొలువై ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని ప్రతీతి. గర్భగుడిలో యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని దారగా జలం వస్తుంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కనుక కామాక్షిదేవి అయ్యింది. కుడి చేతి 4 వేళ్లు పడిన ప్రయాగలో ఉన్న అమ్మవారే మాధవేశ్వరీ దేవి. ఈ ఆలయంలో 4 దిక్కులా సమానంగా ఉండే ఒక పీఠంపై వస్త్రాన్ని హుండీలా వేలాడదీసి ఉంటుంది. కింద ఉయ్యాలలా ఉంటుంది. కానుకలు భక్తులు ఉయ్యాలలో వేస్తారు. పుర్రపడిన ప్రదేశమే వైష్ణవీదేవి ఆలయం. జమ్మూ కాశ్మీర్లోని కాట్రా వద్ద కొండపైన ఉన్న అమ్మవారిని చూడాలంటే హెలికాప్టర్లో లేదా గుర్రాలపైన వెళ్ళాలి. బీహార్లోని పాట్నా సిటీకి దగ్గరలో ఉన్న గయలో శక్తి స్వరూపిణి అయిన మాంగళ్యాదేవి ఉంది. మంగళగౌరి ఆలయం ఉన్న చోట సతీదేవి స్థనం
పడిందని ప్రతీతి. సతీదేవి చెవి కమ్మలు పడ్డ చోటు కాశీలో ఉంది. ఇక్కడ విశాలాక్షి దేవి ఆలయం. పెద్ద కళ్ళున్న విశాలాక్షిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సతీదేవి చేయి పడిన ప్రాంతమని కొందరు, కుడి చెంప భాగం పడిన స్థలమని మరికొందరు చెబుతారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఈ ఆలయానికి బదులుగా కర్ణాటకలోని శృంగేరిలోని శారదా పీఠాన్ని మనం సరస్వతీ పీఠంగా కొలుస్తాం. శంకరాచార్యులు దీన్ని స్థాపించారు. ఇక్కడి శారదాంబ ఆలయాన్ని సరస్వతీదేవి పీఠంగా ఆరాధిస్తుంది. ఈ అష్టాదశ శక్తి పీఠాల గురించి తెలుసుకున్నాంగా, ఒక్కసారి ఆ పేర్లను కూడా చెప్పుకుందాం. శాంకరీదేవి, కామాక్షీదేవి, శ్రీ శృంఖలాదేవి, శ్రీ చాముండేశ్వరీదేవి, శ్రీ జోగులాంబాదేవి, శ్రీ భ్రమరాంబికాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ ఏకవీరాదేవి, శ్రీ మహాకాళీదేవి, శ్రీ పురుహూతికాదేవి, శ్రీ గిరిజాదేవి, శ్రీ మాణిక్యాంబదేవి, శ్రీ కామరూపాదేవి, శ్రీ మాధవేశ్వరీదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ మాంగళ్యాదేవి, శ్రీ విశాలాక్షిదేవి, శ్రీ సరస్వతీదేవి. ఇలా మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.